మనిషి. ఈ మనిషి శరీర నిర్మాణం ఎలా జరుగుతుంది? కొందరంటారు పంచభూతాలతో జరుగుతుంది అని, ఇంకొందరంటారు ఆత్మదేహం చైతన్యవంతం అవుతుంది అని, మరికొందరంటారు అంతా ఈశ్వరేచ్ఛ అని. శాస్త్రజ్ఞులైతే ఇది ప్రకృతి యొక్క వరప్రసాదం అంటారు. కాదు, మనిషి శరీర నిర్మాణం జరిగేది విశ్వాసంతో. వ్యక్తి అనిపించుకోవాలంటే వ్యక్తిత్వం ఉండాలి, అవునా కదా? ఇక ఆ వ్యక్తిత్వాన్ని రూపొందించే ఒకే ఒక ధాతువు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ విశ్వాసం మాత్రమే. ఒకవేళ తమరు విషం కావాలనుకుని విశ్వసిస్తే గనుక మీరు విషంగానే మారుతారు. ఒకవేళ మీరు విశ్వాసం పెంచుకుని మీరు అమృతంగా మారాలంటే తమరు అమరులే కాగలరు. ఒకవేళ మీరు ఈ ప్రపంచంలో ఉన్న అతిపెద్ద పర్వతాన్ని అధిరోహించాలి అని విశ్వసిస్తే కనుక తమరు తప్పక దాన్ని అధిరోహిస్తారు. ఒకవేళ తమరు అది కాదు అని భావిస్తే గనక అది ఎప్పటికీ జరిగే సమస్య ఏమాత్రం లేదు. ఆలోచించండి, విశ్వాసంలో విశ్వమే వసిస్తుంది. అలాంటప్పుడు మీ వ్యక్తిత్వం ఎందుకు వసించదు? మీపై మీరు ఎలాంటి విశ్వాసాన్ని పెంచుకుంటారో అలాగే మీరు తయారవుతారు. అందుకని మీపై మీరు విశ్వాసాన్ని పెంచుకోండి, అలానే నమ్మకంతో ఉండండి. రాధాకృష్ణ.